ఏదాము దగ్గర నుంచి దేవుడు తన ప్రజలను బయలుదేరిస్తూ ఉన్నాడు. ఎక్కడికి ఆయన నడిపిస్తున్నాడంటే, చదవండి అమ్మా, పిహాహీరోతుకి, తర్వాత మిగ్దోలు, తర్వాత బయల్సెఫోను, ఈ 3 స్థలాల దగ్గర దేవుడు ఇజ్రాయేలు ప్రజలను ఉంచాలని ఇష్టపడుతున్నాడు. చూడండి, ఏంటి ఈ పిహాహీరోతు అంటే, ఈజిప్టు నుంచి దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చిన తర్వాత ఒక కొత్త మార్గములోకి తీసుకొని వెళ్తున్నాడు, స్వతంత్రులుగా చేస్తున్నాడు. యోహాను సువార్త 8వ అధ్యాయం 36వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. చదవండి. కుమారుడు మిమ్ములను స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులై ఉందురు. ఇదిగో, ఈ ఈజిప్టు నుంచి దేవుడు తన ప్రజలను బయటకు తీసుకొని వచ్చి ఒక కొత్త మార్గంలోకి తీసుకొని వెళుతున్నాడు, వాళ్ళని స్వతంత్రులుగా చేస్తున్నాడు. ఈ పిహాహీరోతు అంటే విమోచన ద్వారం. ఏంది ఈ పిహాహీరోతు అంటే? ఏంది? విమోచన ద్వారం, గేట్ ఆఫ్ డెలివరెన్సీ అని అర్థం. ఇదిగో, ఆయన విమోచన ద్వారము ద్వారా ఇదిగో ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ముందుకు తీసుకొని పోతా ఉన్నాడు. ఇదిగో, మేఘము బయలుదేరి వెళతా ఉంది, వాళ్ళు విమోచించినాడు. ఆ విమోచన ద్వారము ద్వారా ఈ పిహాహీరోతు ప్రదేశానికి తీసుకొని పోతున్నాడు. అక్కడ ఇంకొక ప్రదేశం ఉంది. ఏంటంట? మిగ్దోలు. ఏంటంట? మిగ్దోలు. ఏది మిగ్దోలు అంటే? మిగ్దోలు అంటే గోపురం. ఏంది మిగ్దోలు అంటే? గోపురం. మిగ్దోలు అంటే కోట. అది ఒక పెద్ద టవర్. దేవుడు మనకు రక్షణ స్థలం. శత్రువు వెంట పడుతున్నప్పుడు దేవుడు మనకు గోడలాగా నిలుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు ఇదిగో మనకు రక్షణ స్థలం. ఇదిగో, శత్రువు వెంట పడుతున్నప్పుడు దేవుడు మనకు గోడలాగా నిలుస్తాడు. సామెతలు 18వ అధ్యాయం 10వ వచనం ఒకసారి చదవండి. సామెతలు, యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా ఉండును. ప్రియమైన దేవుని బిడ్డలారా, కొద్దిసేపు ఇక్కడ ఆగదాం. యెహోవా నామం అంట ఏందంట? బలమైన గోపురం, బలమైన దుర్గం. యెహోవా నామము ఇదిగో బలమైన మిగ్దోలు. ఏందంట? బలమైన మిగ్దోలు. ఎక్కడి నుంచి తీసుకొని వస్తున్నాడు ఆయన? ఏదాము నుంచి, పిహాహీరోతు నుంచి ఇదిగో మిగ్దోలుకు ఆయన తీసుకొని వస్తా ఉన్నాడు. ఎలా తీసుకొని వస్తాడంటే, అయ్యా మీకు విమోచన ద్వారము నేనే, అయ్యా మీకు ప్రాకారము నేనే, మీకు ఒక పెద్ద గోడ నేనే, మీకు రక్షణ స్థలము నేనే, మీకు టవర్ నేనే, మీకు కోట నేనే, ఇదిగో మీ పక్షాన నేను ఉన్నాను అని దేవుడు నడిపించుకుంటూ తీసుకొని వస్తా ఉన్నాడు. అయితే ఈ రెండిటి దగ్గర ఒకటి ఉంది. ఏంటంటే అది? ఏందమ్మది? బయల్సెఫోను. ఏంటంట? బయల్సెఫోను. ఏంది బయల్సెఫోను అంటే? బయల్సెఫోను అంటే విగ్రహ దేవుడు. ఎవరు? విగ్రహ దేవుడు, ఉత్తర దేవుడు. ఇది శత్రువులకు, ఇదిగో విగ్రహారాధనకు, ఇదిగో క్రైస్తవ జీవితానికి అడ్డానికి సూచనగా ఈ బయల్సెఫోను శత్రువు ఎదుట నిలిచే స్థానముగా కనిపిస్తా ఉంది. అయితే దేవుడు అంటాడు, బయల్సెఫోను ఎదుట దిగు, భయపడమాక. ఎందుకు తెలుసా? నేను నీకు విమోచనగా ఉన్నాను. విమోచన అంటే ఏంది? పిహాహీరోతుగా ఉన్నాను. నేను నీకు మిగ్దోలుగా ఉన్నాను. ఎలా ఉన్నాను? నీకు నేను గోపురముగా ఉన్నాను. నేను దేవుడినని నిరూపించుకోబోతున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో, ఈ పిహాహీరోతులో ఉన్న ఇశ్రాయేలు పరిస్థితి ఏంటంటే, ముందు ఈ ఎర్ర సముద్రము, వెనుక ఫరో సైన్యం, మధ్యలో భయం, మరి ఆందోళన, మార్గము లేనట్టు కనిపించే స్థితి. దేవుడు చెప్తున్నాడు, నువ్వు భయపడబాక. క్రైస్తవుడు ఇదిగో
భయపడే స్థితిలో ఉన్న నిన్ను దేవుడు ఈ మాటతో నేను ఓదార్స్తాను. నిన్ను నడిపించువాడు నేనే. ఇదిగో నీకు విమోచన కలుగు చేసేవాడు నేనే. నీకు మిత్తోలులా, ఇదిగో గోపురములా, ఇదిగో నీకు అడ్డుగా ఉన్నవాడు నేనే. అడ్డుగా ఉన్నవాడు నేనే. బయల్సేఫోను లాంటివి ఎన్ని నీ ముందు నిలబడ్డా. అందుకని యెషయా 45వ అధ్యాయం 5 నుంచి 6 వరకు చదవండి. నేను యెహోవాను, మరి ఏ దేవుడు లేడు, నేను తప్ప ఏ దేవుడును లేడు. తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప. ఎక్కడి నుంచి అంటమ్మా? ఎక్కడి నుంచి అంట? తూర్పు దిక్కు నుండి పడమటి దిక్కు వరకు నేను తప్ప. నేను తప్ప. మళ్ళీ చదవాలి ఈ మాట. నేను తప్ప. మళ్ళీ చదవాలి ఈ మాట. అందరూ ఈ మాట. నేను తప్ప. నేను తప్ప. దేవుడు అంటాడు నేను తప్ప వేరొక దేవుడు ఎక్కడి నుంచి ఆడదాకా? తూర్పు నుండి పడమటి వరకు నేను తప్ప ఏ దేవుడు లేడు. బయల్సెఫోను లాంటి ఇదిగో విగ్రహ దేవుళ్ళు ఎంతమంది నీ ఎదుట నిలబడినా, ఇదిగో కలవరపడబాక, ఇదిగో భయపడబాక, ఇదిగో దిగులు పడబాక, ఇదిగో వేదన చెందబాక. నేను తప్ప నీకు వేరొక దేవుడు ఎక్కడి నుంచి ఆడదాకా చెప్పాలా? ఎక్కడి నుంచి ఆడదాకా? తూర్పు నుండి. అందరూ ఒక్కసారి 2 చేతులు పైకి. హల్లెలూయా. తూర్పు నుండి పడమటి దాకా నేను తప్ప ఎందుకు భయపడతా? సాగించు నా ప్రజలను మోసే నడిపించు. ఆగబాక. మధ్య మధ్యలో అడ్డంకులు వస్తా ఉంటాయి, నువ్వు ఆగిపోతావేమో. ఆగబాక. ఇదిగో నా ప్రజలకు నేనున్నా గోపురముగా, మిత్తోలులాగా నేనున్నాను. ఆగబాక. ముందు సముద్రం, వెనక ఫరో సైన్యం. ఇదిగో భయపడుతున్నావేమో, ఆందోళన ఉందేమో, మార్గము లేనట్టు కనిపిస్తుందేమో, చుట్టుపక్కల అరణ్యం కనిపిస్తుందేమో. భయపడమాక. నీకు ఒక మాట చెప్పదలుచుకున్నా. తూర్పు నుండి ఆడదాకా పడమటి దాకా నేనే దేవుణ్ణి. నేను తప్ప వేరొక దేవుడు లేడా. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఇలా రాస్తున్నాడు. ద్వితీయోపదేశకాండం 6వ అధ్యాయం 4వ వచనం. త్వరగా. ఇశ్రాయేలు వినుము, ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన యెహోవా అద్వితీయుడైన యెహోవా. చాలు. ఏంటంట? ఏంటి అద్వితీయుడు అంటే? నేను చాలాసార్లు చెప్పా. అద్వితీయుడు అంటే ఏంది? అద్వితీయుడు అంటే ఏంటంటే ఆయనకు ముందు కానీ ఆయన వెనక కానీ ఎవరు ఆయన అద్వితీయ దేవుడు. ఇశ్రాయేలు విను, నేను అద్వితీయ దేవుడు. యెషయా 44వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట రాస్తున్నాడు. చదవండి. యెషయా 44:6. ఇశ్రాయేలులకు రాజు ఎవరంట? ఇశ్రాయేలు రాజు ఎవరంటమ్మా? యెహోవా. వారి విమోచకుడైన సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిస్తున్నాడు. నేను మొదటి వాడను, నేను కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. నేనే మొదటి వాడను, నేనే కడపటి వాడను, నేను తప్ప ఏ దేవుడు లేడు. బయలుదేరు మోషే. ఎందుకు ఇలాగేవు? ఎందుకు ఆలోచిస్తున్నావు? దేనికి ఆలోచిస్తున్నావు? బయల్సెఫోను లాంటి 100 వచ్చినా 1000 వచ్చినా భయపడవలే. ఎందుకంటే తూర్పు నుంచి పడమర వరకు నేనే దేవుడనా, నేనే దేవుడనా. ఏమైనా దేవుని బిడ్డలారా, ఈ దివా హీరోతు నుండి
ఈ మిక్తోలు నుండి, ఈ బయల్సేఫోన్ నుండి ఎక్కడికి బయలుదేరారంటే ఎర్ర సముద్రం దాకిచ్చారు. ఎక్కడికి వచ్చారు? నిర్గమకాండం 14వ అధ్యాయం 13వ వచనం చదువుమా. అందుకు మోషే భయపడకుడి, యెహోవా మీకు నేడు కలుగు చేయు రక్షణ. మీరు ఊరకే నిలుచుండి చూడుడి. మీరు నేడు చూచిన ఐగుప్తీయులు ఇక మీదట చూడరు. నేను ఇక్కడ కాసేపు ఆగాలనుకుంటున్నాను. ఏమన్నాడు ఆయన? మీరు నేను చూచిన ఐగుప్తీయులు ఇక మీదట. ఎట్లా తెలిసింది మోషేకి? అమ్మా, సముద్రంలో నుంచి వాళ్ళు బయలుదేరి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు వెంటాడుకుంటా ఎవరు వస్తున్నారు? ఐగుప్తీ వాళ్ళు వస్తున్నారు. వాళ్ళు ముంచిన తర్వాత కదా ఈ విషయం తెలియాల్సింది. తెలియక ముందే మోషేకి అడ్డు తెలిసిందంట. మోషేకి ఎవరు చెప్పారు ఈ మాట? మోషే ఎవరి మీద ఆధారపడుతున్నాడు? దేవుని యొక్క బలము మోషేకి తెలుసు. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మోషేతో అంటున్నాడు, ఆగబాక, శ్రమలు వస్తాయని ఆగుతున్నావేమో, ఆగబాక. ఇదిగో నిందలు వస్తున్నాయి, ఆగుతున్నామో, ఆగబాక. ఇదిగో బయల్సేఫోను లాంటి ఇదిగో విగ్రహాలు నీ మీద నీ ముందు స్థలంలో నిలబడుతున్నాయేమో, నీ మార్గం ఆగబాక. బయలుదేరు అంటున్నాడు. మీరు చూచిన ఐగుప్తులు లేక మీరు ఎన్నడూ చూడరు. అయిపోయింది వాళ్ళ కథ. నీకు వచ్చే శ్రమ నీ దేవుని మహిమ కొరకని మర్చిపోబాక. హల్లెలూయా, హల్లెలూయా. నీకు శ్రమ వచ్చిందంటే ఎందుకు వచ్చింది ఆ శ్రమ చెప్పండి? దేవుణ్ణి మహిమపరచడానికి కొరకే నీకు శ్రమ. ఇశ్రాయేలుకి ఈ శ్రమ ఎందుకు వచ్చింది తెలుసా? ఇదిగో ముందు ఎర్ర సముద్రం, వెనక ఫరో సైన్యం, మధ్యలో వీళ్ళు. ఈ శ్రమ ఎందుకు వచ్చింది తెలుసా? దేవాది దేవుణ్ణి మహిమపరచడానికే వచ్చింది ఈ శ్రమ. శ్రమలో నీవు దేవుణ్ణి మొరపెట్టవలసిన వాడిగా ఉన్నావు. ఇదిగో ఇక్కడ నేను ఒక మాట చెప్పదలుచుకున్నాను. కాసేపు ఆడదాం. వీళ్ళు దేవునికి మొరపెట్టి దేవుని మీద ఆధారపడకుండా ఏమంటారు తెలుసా? సంపూర్తి విశ్వాసం దేవుని పైన లేకుండా ఉన్న ఇజ్రాయేలుకి. వీళ్ళు చాలా విచిత్రమైన ప్రజలండి. దేవుడు వీళ్ళని నడిపించిన విధానాన్ని మర్చిపోతారు. దేవుని యొక్క గొప్ప కార్యాలు, దేవుణ్ణి పగలు మేఘస్తంభముగా, పగలు మేఘస్తంభముగా, రాత్రి అగ్నిస్తంభంగా దేవుడిని చూచి దేవుని చేత నడిపబడుతున్నారు. కానీ ఇదిగో దేవునికి మొరపెడుతున్నారు, కానీ మొరపెడుతున్నారు కానీ మళ్ళీ మోషే మీద తిరుగుబాటు చేస్తున్న ప్రజలుగా కనిపిస్తా ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రము గుండా వెళ్ళినప్పుడు అది ఒక ఆత్మీయమైన బాప్తిసంగా పౌలు గుర్తించాడు. వీళ్ళు గుర్తించలేకపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నాకు చాలా బాధేసింది. ఒక పక్క దేవునికి మొరపెడుతున్నారు, అయ్యా మమ్మల్ని కాపాడే రక్షించాయని. ఒక పక్క మోషే మీద తిరుగుబాటు చేస్తున్నారు. మాకు అక్కడ చచ్చిపోవడానికి స్థలాలు లేవా? మాకు గోరీలు కట్టడానికి ఆ మనుషులు ఉన్నాము, మాకు ఇటుకలు ఉన్నాయి, మాకు అయ్యి ఉన్నాయి, శుభ్రంగా చచ్చిపోయారు ఉండేవాళ్ళు కదా. ఎందుకు అనిపించారు? ఏంది పరిస్థితి? ఈ సముద్రం భయంకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక అద్భుతమైన మాట చెప్తున్నా. వీళ్ళంతా బాప్తీసం పొందారంట. ఏదంట? వీళ్ళంతా ఎంతమంది బాప్తీసం పొందారంట? 6,00,000 మంది పైనే. సముద్రంలో నడిచిపోతా ఉంటే వాళ్ళు ఏం చేశారంట? బాప్తీసం పొందుకుంటా వెళ్ళిపోయారంట. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయితే నేనంటాను, వీళ్ళకి బాప్తీసం ఇచ్చిన దేవుడు ఎవరమ్మా? ఎవరు ఇచ్చారు బాప్తీసం? దేవుడు బాప్తీసం ఇచ్చాడు కదా. ఎర్ర సముద్రం నుంచి లక్షల కాలువలు నడిచిపోతా ఉంటే, వాళ్ళ మీద చినుకులు పడతా ఉంటే, వాళ్ళు తొడుస్తా ఇదిగో గోడలాగా నిలబడతా వాటిని ముంచివేయకుండా ఉంటే,
వాళ్ళు బాప్తిసం పొందుకుంటా ముందుకు వెళ్ళిపోయినారు. అందరూ సున్నతిలోకి వచ్చారు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదిగో ఈ సంఘము, ఈ అరణ్యములోని సంఘము గురించి స్టెఫెను మాట్లాడుతున్న ఈ సంఘము దేనిలోకి వచ్చింది? బాప్తిసం అనుభవంలోకి వచ్చింది. చూడండి, 1 కొరింథీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 1 నుంచి 2 వరకు చదవండి ఈ మాట. సహోదరులారా, ఈ సంగతి మీకు తెలియకుండా నాకు ఇష్టం లేదు. ఏంటది? అదేదనగా మన పితరులందరూ అమ్మా ఎవరున్నారంట? మేఘము కింద ఉండిరి. వారందరూ సముద్రములో నడిచిపోయిరి. అందరూ మోషేను బట్టి అమ్మా మేఘములోను సముద్రములోను దేని పెట్టారంట? మేఘములోను సముద్రంలోను ఏది కలిగిందంటే వాళ్ళకి బాప్తిస్మం అనుభవంలోకి వచ్చారు. అందరూ ఆత్మ సంబంధమైన ఒకే ఆహారాన్ని భుజించారు. ఒకే పానము చేశారు. ఆత్మ సంబంధమైన ఒకే ఆహారం, ఆత్మ సంబంధమైన ఎర్ర సముద్రం కూడా వెళ్ళినప్పుడు అది ఒక ఆత్మీయమైన బాప్తిజంగా పౌలు గారు చెప్తా ఉంటాడు. ఆత్మ సంబంధమైన బండలోనిది కొడతాయి. ఆ బండ క్రీస్తే. ఈనాడు చాలా మంది దేవుని సన్నిధికి వస్తున్నారు కానీ బాప్తిసం అనుభవాలు లేవు. ఆదివారం ఏసీ మాట్లాడడానికి వస్తున్నారు కానీ బాప్తిసం అనుభవంలోకి రాలే. ఎందుకు రాలేదు తెలుసా? కొంతమంది మా మతం మారిపోద్దేమో అని రానోళ్ళు చాలా మంది, ప్రభుత్వం ఇచ్చే రాయితీలు పోతాయేమో అని మారని వాళ్ళు, బాప్తిసం తీసుకోని వాళ్ళు చాలా మంది. పిల్లకి ఇంకా పెళ్లి కాలేదు, పెళ్ళైన తర్వాత తీసుకుందామని అనుకునేవాళ్ళు కొంతమంది. పిల్లడికి పెళ్లి జరగలేదు, పిల్లకి పెళ్లి చూపులు రాలేదు, వస్తే మరి ఎట్ట జరుగుతే ఏమో అనుకొని బాప్తిసానికి దూరం అయిపోయిన వాళ్ళు చాలా మంది. ఏమైనా దేవుని బిడ్డరా, మా కుటుంబంలో ఎవరైనా ఏమైనా అనుకుంటారేమో బాప్తిసం తీసుకుంటే అనుకునే వాళ్ళు కొంతమంది. బాప్తిసం అనేది నీకు దేవునికి మధ్య సంబంధం కదా. ఇతరులతో సంబంధం ఏంటి? ఇతరులు ఏమనుకుంటే నీకేమి? దేవుడు నీ జీవితంలో చేసిన గొప్ప కార్యాలు, నీ కోసం ఆయన చేసిన త్యాగ బలియాగం, ఆయన సార్వభౌమాధికారాన్ని, ఆయన యొక్క పరిశుద్ధతను, ఆయన కనపరిచిన స్వరూపాన్ని బట్టి ఇదిగో నువ్వు ఆరాధించడానికి నీకు బాప్తిసం అవసరం కదా. ఐగుప్తి చెరలా నుండి ఐగుప్తి చెరలాంటి ఈ లోకం నుండి నేను వేరు చేసిన, తన సొత్తుగా తన ప్రజగా చేసుకున్న, నీకోసం రక్తపు ముక్తలాగా మారిపోయిన దేవుని నువ్వు ఆరాధించాలి కదా. ఆనాడు ఇశ్రాయేలుకు తోడుగా ఉన్న దేవుడు ఈరోజు నీకు తోడుగా ఉన్నాడు కదా. ఈ లోకమనే చెరలో, ఈ పాపమనే చెరలో, ఈ నరకంలోకి నువ్వు వెళ్ళిపోతున్న నిన్ను తన స్వరక్తమిచ్చి ఆయన పరలోక రాజ్యం వారసత్వం చేయడానికి నీ కోసం దిగి వచ్చాడు కదా. నువ్వు ఇంకా ఎందుకు లేట్ చేస్తున్నావు? దేవుడు ఉంటారా? సున్నతి లేని వాడు పనికిరాడు, దేవుడు పక్కన పెడతాడు. నువ్వు ఎన్ని సంవత్సరాలు గుడికైనా నీ జీవితం అలాగే ఉండిపోద్ది. నేను మళ్ళీ చెప్తున్నా, మళ్ళీ ఈ వాక్యం నేను చెప్పలేము. ఏమైనా దేవుని బిడ్డలారా, 6 లక్షల కాలువలు బాప్తిసాన్ని పొందారు. నేను బాప్తిసాన్ని కూడా కాకపోతే ఇంకా నువ్వు ఎదురు చూస్తూ ఉంటే, ఇంకా నువ్వు అలా చూస్తూ గడుపుతూ ఉంటే సమయం అయిపోతుంది. సమయం చాలా వేగంగా గతించిపోతా ఉంది. బాప్తిసాన్ని కూడా రాకుండా ఉంటే కదా. ఇదిగో గోషేను నుండి నడిపించి
బంధనములో ఉన్న నిన్ను కాపాడే స్థలముకు తెచ్చి, సుక్కోతు అనే స్థలములో నీ విశ్వాసానికి మొదటి అడుగు వేపించి, ఏదాము అనే అరణ్యం నుండి దేవుని యొక్క మార్గదర్శకత్వంలో ఎర్ర సముద్రంలో క్షేమాన్ని ఇచ్చి, తన స్వరక్తమిచ్చి, ఇదిగో నేను తన శరీరంలో తన రక్తంలో పాలుభాగోతులు చేసే దేవుణ్ణి నువ్వు ఆరాధించుతా. ఈరోజు బాప్తిసం తీసుకుని బిడ్డలందరూ ఆరాధించారు కదా, నువ్వు బాప్తిసం తీసుకుంటే ఆరాధించేది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎర్ర సముద్రములో పాయలు చేయగా వాళ్ళు నడిచి వీళ్ళను నీకేం తెలియపరుస్తుంది తెలుసా? ఇజ్రాయేలులందరికీ బాప్తిసం అవసరమైనది. హల్లెలూయా. ఆ ఎర్ర సముద్రంలో నుంచి నడిపించబడిన వాళ్ళు మాత్రమే పరలోక రాజ్యంలో చేర్చబడ్డారు. మిగతా వాళ్ళందరూ నాశనమైపోయినారు. ప్రియమైన దేవుని జనాంగమా, ఇదిగో నువ్వు ఇంకా ఎన్ని సంవత్సరాలైంది దేవుని దగ్గరికి వస్తా? ఇంకా దేవుని నువ్వు రుచి చూడకుండా ఉన్నావా? ఇంకా ఆయన రక్తంలో పాలుభాగస్తురాలు కాకుండా, పాలుభక్షులు కాకుండా బ్రతుకుతున్నావా? అట్టయితే నీ జీవితం వ్యర్థం. నిన్ను ఆయన నడిపిస్తున్నాడని గుర్తుపెట్టుకో. నిన్ను ఆయన నడిపిస్తున్నాడని గుర్తుపెట్టుకో. ఆరవదిగా ఎర్ర సముద్రాన్ని దాటి వీళ్ళు ఎక్కడికి వచ్చారంటే షూరు అరణ్యములకు వచ్చారు. ఎక్కడికి వచ్చారు? షూరు అరణ్యం. చూడండి, నిర్గమకాండం 15వ అధ్యాయం 22వ వచనంలో ఈ మాట రాస్తున్నాడు. మోషే ఎర్ర సముద్రము నుండి జనులను సాగచేయగా వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 8 దినములు చాలమ్మా ఎక్కడికి వచ్చారంట? షూరు అరణ్యం. ఇది పరీక్ష స్థలం. షూరు అరణ్యం అంటే ఇది పరీక్ష స్థలం. దేవుని మీద క్రైస్తవ విశ్వాసి ఆధారపడే స్థలం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం. ద్వితీయోపదేశ కాండం 8వ అధ్యాయం 2వ వచనం. త్వరగా అమ్మా. నీవు ఆయన ఆజ్ఞలను గైకొందువో లేదో నిన్ను శోధించి నీ హృదయములో ఉన్నది తెలుసుకొనుటకు నిన్ను అనుచు నిమిత్తము అరణ్యములో 40 సంవత్సరములు నీ దేవుడైన యెహోవా నిన్ను నడిపించిన మార్గమంతటిని జ్ఞాపకము చేసుకో. అరణ్యం దేవుడు మనతో దగ్గరగా మాట్లాడే స్థలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, షూరు అరణ్యము ఇది పరీక్ష స్థలం. అయితే ఈ షూరు అరణ్యములో 2 విషయాలు ఉన్నాయి. ఒకటి 3 దినములు. ఏంది? 1 3 దినములు. రెండవది ఏంటంటే నీళ్ళు లేవు. ఎన్ని దినాలు లేవంట? 3 దినాలు నీళ్ళు లేవు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏంది 3 దినాలు? నేను కొన్ని బైబిల్ రెఫరెన్స్ టైం అయిపోతుంది, కానీ కొంతమంది వ్యక్తులను అలా చూపించుకోలేదు కదా. 3 దినాలు యోనా ఎక్కడున్నాడు? ఇది దేన్ని సూచిస్తా ఉంది? యోబుకి శాప గర్భము పరీక్ష. ఏది? యోబుకి యోనాకి శాప గర్భము పరీక్ష స్థలం. ఏది? పరీక్ష స్థలం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఎస్తేరు 4:16లో ఎస్తేరు తన ప్రజలను కాపాడుకోవడానికి ఎన్ని దినాలు ఉపవాసం ఉంది? 3 దినాలు ఉపవాసం ఉంది. యేసయ్య పేతురుని ఇలా అడుగుతున్నాడు 3 సార్లు, నీవు నన్ను ఏమన్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళీ 2సారి ఏమన్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? మళ్ళీ 3సారి ఏమన్నాడు? నీవు నన్ను ప్రేమిస్తున్నావా? ఇది ఇశ్రాయేలు ప్రజలకే కాదు, ఈ 3 నాటి కొత్త నిబంధనలో ఉన్న మన సంఘానికి కూడా ఇది ప్రాముఖ్యమైన సంఖ్యగా కనిపిస్తా ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ 3 దినాలు వాళ్ళకి ఏమి లేవంట, ఏమి లేవంట, నీళ్ళు లేవు. 3 దినాలు నీళ్ళు లేవు. నీళ్ళు దేవుని వాక్యానికి, పరిశుద్ధాత్మకి ఇదిగో సాదృశ్యంగా కనిపిస్తూ ఉంది. నాటి సంఘాల్లో ఏమి లేదు, ఏం లేదమ్మా, నాటి సంఘాలు ఇదిగో పరిశుద్ధాత్మ ద్వారా నడిపింపబడటం లేదు. నాటి సంఘాలలో నీరు తక్కువైపోయింది, నీరు తక్కువైపోయింది. అద్భుతాలు చూశారు కానీ పరిశుద్ధాత్మను పొందుకోలేని వారుగా కనిపిస్తున్నారు. నోరు తప్పికతో పోతుందంటే పరిశుద్ధాత్మతో, పరిశుద్ధాత్మ లేక నీ హృదయం ఎండిపోతా ఉన్నాయి. సమస్యలు వచ్చాయంటే దేవుడు వదిలేశాడని కాదు, నేను పరీక్షిస్తున్నాడు అని అర్థం, పరీక్షిస్తున్నాడు అని అర్థం. ఆయన ఎందుకు నిన్ను పరీక్షిస్తున్నాడు తెలుసా? నిన్ను సంపూర్తిగా శుద్ధి చేయడానికి. ఏంది శుద్ధి? నిన్ను ఫిల్టర్ చేయడానికి, నిన్ను శుద్ధి చేయడానికి. 3 దినాలు ఏమి లేవంట, నీళ్ళేమి. ప్రియమైన దైవ జనాంగమా, ఇదిగో యిర్మీయా 17వ అధ్యాయం 10వ వచనంలో ఇలా రాస్తున్నాడు, చదవండి. యిర్మీయా 17వ అధ్యాయం 10వ వచనం. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతికారము చేయుటకు యెహోవాను నేను. దేనంట, దేని పరిశోధిస్తున్నాడంట? హృదయాన్ని పరిశోధిస్తున్నా. అంతరింద్రియములను పరీక్షించు వాడను. హృదయాన్ని పరీక్షిస్తున్నా, అంతరింద్రియములను పరీక్షిస్తున్నా. ఇదిగో ఈ ఇశ్రాయేలుని ఇదిగో ఈ ఎర్ర సముద్రము దాటి ఇదిగో శూరు అరణ్యములోకి నడిపించి ఆయన పరీక్షిస్తున్నాడు. 3 దినాలు నీరు లేదే, వీళ్ళు ఎవరి మీద ఆధారపడతారు? 3 దినాలు నీరు లేకపోతే వీళ్ళు ఏం చేయాలా? మీరు చెప్పాలా? మీరు చెప్పండి, ఏం చేయాలమ్మా? చెప్పాలా? ఏం చేయాలా? ఈ 3 దినాలు నీరు లేకపోతే దేవుని పాదాల దగ్గర పెట్టుకొని అడగద్దు, దేవుని దగ్గర గోజారొద్దు. ఇదిగో మిమ్మల్ని ఎక్కడి నుంచి నడిపించాడైనా? గోషేను నుండి నడిపించిన రీతి నీకు తెలుసు కదా. అక్కడి నుంచి సుక్కోతు తీసుకొచ్చాడు కదా, సుక్కోతు నుంచి ఏతాము తీసుకొచ్చాడు కదా, ఏతాము నుంచి ఇదిగో 3 స్థలాలను దాటి నిన్ను ఎర్ర సముద్రాలు తీసుకొని వచ్చి ఎర్ర సముద్రాన్ని పాయలు చేసి నడిపించాడు కదా. ఇదిగో ఆయన పగలు మేఘస్తంభము, రాత్రి అగ్నిస్తంభము ఉన్నాడు కదా. ఆయన మేఘములోను బాప్తిసం పొందుకున్నావు కదా. ఇప్పుడు నువ్వు ఎవరి మీద ఆధారపడాలా చెప్పమ్మా? ఎవరి మీద? దేవుని దగ్గర మోకరిల్లాలి. అయ్యా నీళ్లు లేవయ్యా, అయ్యా నీళ్లు లేక తప్పుతూ ఉన్నావా? వాళ్ళు మోషే మీద సనుక్కుంటున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో నేను ఆత్మీయ విషయాలు దీంట్లో కొన్ని మాటలు చెప్పాలనుకుంటున్నా. ఇదిగో పరిశుద్ధాత్మ అనుభవం లేకపోతే నువ్వు సరుక్కునే దానివిగా, సరుక్కునేవాడుగానే కనిపిస్తావు. పరిశుద్ధాత్మ అనుభవం ప్రతి క్రైస్తవ సంఘానికి, ప్రతి క్రైస్తవ విశ్వాసికి అవసరమై ఉన్నది, అవసరమై ఉన్నది. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో ఆయన ఇలా మాట్లాడుతున్నాడు, చదవండి. 1వ తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 4వ వచనం. సువార్తను మాకు అప్పగించుకొనుటకు యోగ్యులమని దేవుని వలన ఎంచబడిన వారమై మనుషులను సంతోషపెట్టు వారము కాక మన హృదయములను
మన హృదయములను ఏం పరీక్షిస్తున్నాడంట ఆయన? హృదయములను పరీక్షించు దేవునినే, హృదయములను పరిశోధించు దేవునికి సంతోషపెట్టు వారమై బోధించుచున్నాం. ఇదిగో నువ్వు మనుషులు సంతోషపెడుతున్నావేమో, ఆయన నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ప్రియమైన శ్వాసి, ఆయన నీ హృదయాన్ని పరిశోధిస్తున్నాడు. ఈ 3 దినాలు ఇశ్రాయేలు దేవుడు ఏం చేస్తున్నాడు? పరిశోధిస్తున్నాడు. నేటి సంఘాన్ని కూడా ఆయన పరిశోధిస్తున్నాడు. నెక్స్ట్ వీళ్ళు ఎక్కడికి ప్రయాణం అవుతున్నారంటే, షూరు అరణ్యము నుండి మారాకు దేవుడు తీసుకొని వస్తున్నాడు. ఎక్కడ తీసుకొని వస్తున్నాడు? నిర్గమకాండం 15వ అధ్యాయం 22 నుంచి 26 వరకు చదవండి. ఎర్ర సముద్రం నుండి జనులను వారు షూరు అరణ్యములోనికి వెళ్ళి దానిలో 3 దినములు నడిచిరి. అచ్చట వారికి నీళ్లు దొరకలేదు. అంతలో వారు మారాకు చేరిరి. ఎక్కడ చేరారంట? ఎక్కడ చేరారంటమ్మా? మారాకు చేరి. క్రైస్తవ జీవితంలో సుఖభోగాలే కాదు, సౌఖ్యమే కాదు, చేదు అనుభవాలు కూడా ఉంటాయి. గుర్తుపెట్టుకోవాలి మాట. చేదు అనుభవాలు కూడా నువ్వు దాటవలసిన వాడివిగా ఉన్నావు. కొన్నిసార్లు ఆ చేదు అనుభవాల్లో కొన్ని రోజులు ఉండాల్సి వస్తుందేమో. దేవుడిచ్చిన పిడిది. చేదంటే ఎంత కుదరదు. మారా అంటే మన స్థితిని బయట పెట్టే స్థలం అని అర్థం. బాగా గుర్తుపెట్టుకోండి. ఏంటి మారా అంటే? మారా అంటే మన స్థితిని బయట పెట్టే స్థలం. జీవితంలో మారా అనుభవాలు ఉంటే సిలువ మన జీవితంలో చేదును తీపిగా మార్చేస్తుంది. ఎవరైనా మారా జీవితంలో ఉంటే వాళ్ళు సిలువ చెత్తగా చేరితే చాలు, వాళ్ళ మారా జీవితం చేదుగా మారిపోతుంది. మీకు బాగా తెలుసు ఒక ఆమె రూతు గ్రంథంలో 1వ అధ్యాయం 20వ వచనంలో ఉంటుంది. ఆమె పేరు ఏం పేరు? నయోమి. జీవితం ఏమైపోయింది? మారా అయిపోయింది. కానీ దేవుడు ఆమె జీవితాన్ని మధురముగా మారుస్తున్నాడు. ఇదిగో రూతు జీవితం కూడా మారాలాగా మారిపోయింది. కానీ ఆమె జీవితాన్ని దేవుడు ఏం చేశాడు? మారాగా మార్చాడు. ఇదిగో ఆయనను ఇదిగో చేదునులో తీసుకుని వెళ్ళిపోయాడే, ఇక మా అత్తగారు వద్దు, ఇదిగో నేను అక్కడ ఉండదు, మా పుట్టింటికి వెళ్ళిపోతాను అనుకోలా. అక్కడే ఉంది. దేవుడు ఆ హృదయాన్ని చూస్తున్నాడు. ఇదిగో యేసు క్రీస్తు వంశావళి రూతు కానించి ప్రారంభమైంది. హల్లెలూయా. అక్కడి నుంచి మారా లాంటి రూతు జీవితంలో నుంచి యేసు క్రీస్తు వంశావళి బయటకు వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మారా నీళ్ళు చేదుగా ఉండొచ్చు, కానీ దేవుని చేతిలో పడితే మధురంగా మార్చబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. మారా నీళ్లను ఇదిగో మధురముగా మార్చాడు. మారా నీళ్ళని ఏం చేశాడు ఆయన? మధురముగా మార్చాడు. ఈ మారా అనుభవంలో నుంచి మాధుర్యములోకి ఇశ్రాయేలు ప్రజలు వచ్చి ఎక్కడికి నడిపించబడుతున్నారా అంటే ఏలీము కాడికి వచ్చారు. ఎక్కడికి వచ్చారు? చదవండి ఈ మాట, 8వ మాట. నిర్గమకాండం 15వ అధ్యాయం 27వ వచనం చదవండి. అమ్మా, ఎలీములకు వచ్చిరి. 12 నీటి బుగ్గలను 70 ఈత చెట్లను ఉండెను. వారు అక్కడనే ఆ నీళ్ళ యొద్ద ఏం చేశారంట? ఆ నీళ్ళ యొద్ద దిగారట. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏలీము అంటే విశ్రాంతి, సమృద్ధి, దేవుని కృపకు ప్రతీకగా ఈ ఏలీము కనిపిస్తా ఉంది. మారాలో పరీక్ష ఉంది, ఏలీములో ఏముంది? ఆశీర్వాదం ఉంది. మారాలో ఏముంది? పరీక్ష ఉంది. ఏలీములో ఏముంది? ఆశీర్వాదం ఉంది. 12 అనేది బైబిల్లో సంపూర్తి సంఖ్య.
బాగా గుర్తుపెట్టుకోవాలి. 12 ఏమున్నాయంట అమ్మా? 12 నీటి బుగ్గలు ఉన్నాయంట. ఏంటంట? 12 అనే దగ్గర కొద్దిసేపు ఆగదమయ్యా. వెనకున్న అన్నోళ్ళు హల్లెలూయా అనండి ఒకసారి. హల్లెలూయా. చాలా సంతోషం. 12 అనేది బైబిల్లో పూర్తి సంఖ్య. నేను కొన్ని మాటలు చెప్తాను, రెఫరెన్స్ చెప్పి చదివిస్తే టైం సరిపోదు. ఈరోజు క్లోజ్ చేసేస్తా. కరెక్ట్గా 12:30 అయింది. మన బల్లకి ఒక 20 నిమిషాలు ఉండాలి కనుక ఒక 10 నిమిషాల్లో క్లోజ్ చేయడానికి ఇష్టపడతాను. చూడండి, 12 గోత్రాలు బైబిల్లో ఉన్నాయి. ఎన్ని గోత్రాలు ఉన్నాయి? దేవుడు ప్రతి గోత్రానికి, ప్రతి మనిషికి ఇదిగో అద్భుతమైన వివరణ బైబిల్లో రాయబడి ఉంది. 12 గోత్రాలు, పాత నిబంధన, 12 మంది అపోస్తలులు, చెప్పాలి కొత్త నిబంధన, 12 పునాదులు, 12 ద్వారాలు నూతన యెరూషలేముని, దేవుని రాజ్య సంపూర్ణత నిర్మాణాన్ని సూచిస్తున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, 12 పునాదులు బైబిల్లో ఉన్నాయి. ప్రకటన గ్రంథం 21:14 చదవదులేండి. 12 ద్వారాలు, ప్రకటన గ్రంథం 21 అధ్యాయం 12-13. 12 మంది అపోస్తలులు, మత్తయి సువార్త 2వ అధ్యాయం. 12 ఇదిగో దేవుడు నిర్మించబోతున్న పట్టణానికి ఎన్ని పునాదులు అమ్మా? 12 పునాదులు ఉన్నాయి. 12 పునాదులు ఉన్నాయి. ఇప్పుడు వీళ్ళకి ఏలీము దగ్గర ఏం కనిపిస్తున్నాయి చెప్పాలా? 12 నీటి బుగ్గలు కనిపిస్తున్నాయి. ఇది సంపూర్ణతకు, ఇదిగో సంపూర్ణతమైన స్థితికి ఇది ఆదర్శంగా కనిపిస్తా ఉంది. రెండవదిగా 70 ఈత చెట్లు కనిపిస్తున్నాయి. ఎన్ని చెట్లు? ఎన్ని ఈత చెట్లు అంట? 70 ఈత చెట్లు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నోవాహు కుమారులు చెప్తారా మీరు ఎవరో? షేము, హాము, యాఫెతు. వీళ్ళ నుండి భూమి మీద ఉన్న జాతులు ఏర్పడ్డాయి. యూదుల సంప్రదాయ ప్రకారం అక్కడ మొత్తం 70 జాతులు ఉన్నాయి. ఎన్ని జాతులు? 70 జాతులు. 1, 2 కాదు, 70 జాతులు ఉన్నట్లు లెక్కిస్తారు. అది కాను 10వ అధ్యాయంలో కనిపిస్తుంది. యాకోబు కుటుంబం మొత్తం 70 మంది. ఎంతమంది? 70 మంది. ఇది ఆదికాండం 46వ అధ్యాయం 27వ వచనం కనిపిస్తుంది. మోషేకు సహాయం చేయడానికి ఆ రోజుల్లో 70 మంది పెద్దలు ఎన్నుకోబడ్డారు. 70 సంవత్సరాలు ఇదిగో చెరలో ఉన్నారు దేవుని బిడ్డలు. 70 సంవత్సరాలు బబులోని చెరలో ఇదిగో 70 సంవత్సరాలు ఉన్నాయి. యేసు ప్రభు 70 మంది శిష్యులు కనిపిస్తారు. లోకాసు వార్త 10:11. యేసు 70 మందిని పిలిచారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సువార్త అన్ని జాతులకు వెళ్ళాలని. నోవాహు నుంచి ఎన్ని జాతులు ఏర్పడ్డాయి? 70 జాతులకు సువార్త వెళ్ళాలని తెలియపరుస్తున్నాయి. ప్రపంచం అంతటికి ఇదిగో దేవుని సువార్త వినిపించబడాలని ఇదిగో ఇశ్రాయేలు ప్రజలకు ఆయన తెలియపరుస్తున్నాడు. ఆయన ఊరగనే 70 ఈత చెట్లు, ఇదిగో 12 బావులు ఆయన ఊర కనిపించడానికి పెట్ట నాటి మన సంఘానికి తెలియపరుస్తున్నాడు. అయ్యా, ఈ 70 జాతులు, ఈ ప్రపంచం మొత్తం విస్తరించబడిన ఈ 70 జాతులు ఏదో ఒక తెగ అందరికీ దేవుని యొక్క స్వార్థమానం వెళ్ళాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో అనేకులు బహుగా ఫలిస్తున్నారు. ఇదిగో విద్యలో, ఇదిగో ఆరోగ్యంలో, ఆర్థికంగా ఇదిగో ఫలిస్తున్నారు. కానీ దేవుని బిడ్డలు కాబట్టి అనేక మంది మారుతున్నా దేవుడికి చాలా బాధేస్తా ఉంది విషయం. ఆయన తెలుసుకోలేకపోతున్నారు, ఆయన గుర్తెరగలేకపోతున్నారు, ఆయన ఆనుకోలేకపోతున్నారు, ఆయన అర్థం చేసుకోలేకపోతున్నారు. ఇదిగో సువార్త అన్ని జాతులకు వెళ్ళాలని ప్రపంచమంతటికి ఇదిగో ఈ 70 జాతులను దేవుడు పరిచయం చేశాడు. నువ్వు చాలా జాతులు ఉన్నాయి పాస్టర్ గారు, చాలా మంది ఉన్నాయి పాస్టర్ గారు అన్నా, ఈ 70 జాతుల్లో నుంచి బయటకు వచ్చిన వాళ్ళే ఎవరైనా సరే. ఈ 70 జాతులు యాకోబు వంశం నుంచి వచ్చిన వాళ్ళే.
ఈ 70 జాతులు క్షమించండి నోవాహు కుమారుల వంశం నుంచి వచ్చిన వాళ్ళే. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక అద్భుతమైన మాట చెప్తున్నా, నీవు నేను కూడా ఈ 70 జాతుల్లో ఏదో ఒక జాతికి సంబంధించిన వాళ్ళని. హల్లెలూయా, హల్లెలూయా. నేను దేవుడు ఊరిని కూర్చోబెట్లా. నువ్వు ఎవరు తెలుసా? ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు చూపించాడే 70 ఈత చెట్లలో ఏదో ఒక చెట్టుకు సంబంధించిన వాడని దేవుడు తెలియపరుస్తాడు. ఏదో ఒక ఈత చెట్టుకు సంబంధించిన వాడని దేవుడు తెలియపరుస్తాడు. నేను ఊరకనే ఆయన అక్కడ కూర్చోబెట్లా. నీ మీద ఒక ప్రణాళికను తెలియపరుస్తాడు. నెక్స్ట్ చూడండి, నేను ముగింపులోకి వచ్చేస్తున్నా, అయిపోవచ్చింది. మారా నుంచి ఎక్కడికి బయలుదేరుతున్నారంటే రెఫీదాముకు బయలుదేరుతున్నారు. నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనం. నిర్గమకాండం 17వ అధ్యాయం 1వ వచనం. ఖచ్చితంగా 1 గంట కల్లా మీరు భోజనానికి వెళ్ళిపోతారు. మీరు దిగులు పడతారు. 1 గంట కల్లా వెళ్ళిపోతారు అంతే. రైట్, చెప్పండి, చదవండి. తరువాత ఇశ్రాయేలీల సర్వ సమాజము యెహోవా మాట చొప్పున తమ ప్రయాణములలో ఎక్కడి నుంచమ్మా? సీను అరణ్యము నుండి ప్రయాణమైపోయి ఎక్కడ చేయాలంట? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇదిగో ఏలీము మజిలీ వరకు దేవుడే వారిని ఇదిగో వాళ్ళ తరపున ఫరోతో యుద్ధం చేశాడు. కానీ రెఫీదీము దగ్గర దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే యుద్ధము చేయమంటున్నాడు. ఇప్పుడు దాకా యుద్ధాలు దేవుడే చేసుకుంటూ వచ్చాడు. ఈ రెఫీదీము దగ్గర ప్రజలతో దేవుడే చెప్తాడంటే మీరే యుద్ధం చేయాలి. ఏం చేయాలా? మీరే యుద్ధం చేయాలి. రక్షణ, బాప్తిస్మం, ఎర్ర సముద్రం తరువాత నీవు ప్రార్థనతో ఇదిగో వాక్య ఖడ్గముతో యుద్ధము చేయవలసిన వాడివిగాను ఉన్నావని ఈ రెఫీదీము నీకు తెలియపరుస్తా ఉంది. ఆ అమాలేకులు అనగా శరీరేచ్ఛలు. ఇదిగో అనుదినము ప్రార్థన శక్తి ద్వారా, ఇదిగో పరిశుద్ధాత్మ శక్తి ద్వారా ఇదిగో శక్తి పొందుకొని ఇదిగో అమాలేకులు లాంటి నీ శరీరాన్ని నీకు నువ్వే జయించుకోవాలి అని తెలియపరుస్తా ఉన్నాయి. ఈ రెఫీదీము దగ్గర దిగి వీళ్ళు ఎవరు యుద్ధం చేస్తున్నారు? అమాలేకులతో యుద్ధం చేస్తున్నాడు. ఇప్పుడు ఈ కొత్త నిబంధన సంఘానికి దేవుడు ఏమని తెలియపరుస్తున్నాడంటే నువ్వు రెఫీదీములు దిగి ఉన్నావు. అమాలేకులు దేనికి సంబంధించిన వాళ్ళంటే నీ శరీరం. నీ శరీరం ఎవరు యుద్ధం చేయాలా? నువ్వే యుద్ధం చేయాలి. కాబట్టి దీన్ని యుద్ధము చేసి గెలుచుకోవాలి. అనేకులు ఓడిపోయారు, అనేకులు పడిపోయారు, అనేకులు ఇదిగో దేవుని చేత సృష్టింపబడిన వారు సైతం ఈ శరీరాన్ని జయించలేక పడిపోయినారు. ఈ అమాలేకుడిని జయించలేక పడిపోయినారు. ఇదిగో ఈ అమాలేకుడు ఉన్నాడే, ఈ శరీరం అమాలేకుడు జయించాలంటే అది ఆ యుద్ధం నువ్వే చేయాలని దేవుడు తెలియపరుస్తాడు. నీ యుద్ధం ఎవరు చేయరా? నీ శరీరాన్ని నువ్వే గెలుచుకోవాలి. అనేకులు ఓడిపడడానికి కారణం ఏంటో తెలుసా? అమ్మ, ప్రార్థన శక్తిలో గెలుచుకునే యేసు ప్రభువును శిష్యులకు ప్రార్థించడం నేర్పించాడు కానీ బోధించుట కాదు. డిఎల్ మూడి చెప్తున్నాడు ఈ మాట. డిఎల్ మూడి అన్నాడు, యేసు ప్రభు తన శిష్యులకు ఏం నేర్పించాడంట? ప్రార్థించడం నేర్పించాడు కానీ మీరు బోధించడం నేర్పించాలా? ప్రార్థించండి. ఏం చేయాలా? ప్రార్థించండి, ప్రార్థించండి. నేను ఒక మాట చెప్పనా, అద్భుతమైన మాట చెప్పనా. బోధించడం కంటే ప్రార్థించుట చాలా ఉన్నతమైనది. క్రైస్తవ సంఘానికి దేవుడు తెలియపరుస్తున్నాడు. నువ్వు ఎంతసేపు ప్రార్థిస్తున్నావో నాకు తెలియదు. బోధించడం కంటే ప్రార్థించడం చాలా విలువైనది. ఆ రోజు శిష్యులు చెప్తున్నాడు, మీరు ప్రార్థించండి, మీరు ప్రార్థించండి, మీరు ఏకాగ్రతతో ప్రార్థించండి. ప్రియమైన దేవుని జనాంగమా, దేవుడు ప్రార్థన నేర్పించి
శరీరాన్ని ఏ విధంగా జీవించాలో నేర్పించి ఆఖరిగా వీళ్ళని ఎక్కడికి నడిపిస్తున్నాడు తెలుసా? సీనాయి పర్వతం దగ్గరికి నడిపిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అయిపోయింది నా వాక్యం. నిర్గమకాండం 19వ అధ్యాయం 20వ వచనంలో ఈ మాట ఉంది, చదవండి. యెహోవా సీనాయి పర్వతం మీదకి, అనగా ఆ పర్వత శిఖరము మీదకి దిగి వచ్చాడు. ఎక్కడికి వచ్చాడంట? పర్వతం యొక్క శిఖరము యొద్దకు దిగి వచ్చాడు. యెహోవా పర్వత శిఖరము మీదకి రమ్మని మోషేను పిలవగా ఎక్కిపోయెను. ఎవరు పిలిచాడంటమ్మా? మోషేను పిలవగా ఎక్కిపోయెను. ఇదిగో ఎక్కిపోయిన తర్వాత ఈజిప్ట్ తర్వాత 3 నెలలకు సీనాయి చేరారు. అక్కడ దేవుడు వాళ్ళకి ఏమి ఇచ్చాడు? 10 ఆజ్ఞలు ఇచ్చాడు. ఏమిచ్చాడు? 10 ఆజ్ఞలు పొందుకున్నాడు. నీవు ఇజ్రాయిలు కాదు, నీవు జాగ్రత్తగా బ్రతకవలసిన వాడివిగా ఉన్నావు. జాగ్రత్తగా బ్రతకవలసిన దానివిగా ఉన్నావు. నేను ఒక సహవాసముతో నేను ఒక సంఘములో చేర్చాడు. సంఘముగా నిన్ను పిలవడానికి ఇదిగో ఆయన ఇష్టపడ్డాడు. 2వ దశరాసిన పత్రిక 2వ అధ్యాయం ఇదిగో 14వ వచనం చదవద్దులేండి. ఇష్టపడ్డాడు. ఇదిగో ఒక నిబంధన సంఘముగా ఇదిగో నిన్ను ఏర్పరిచాడు. నీకు ఇప్పుడు అన్ని తెలిసిపోయింది. మంచేదో చెడేదో, నీ శరీరాన్ని ఏ విధంగా కాపాడుకోవాలో, నువ్వు ఏ విధంగా యుద్ధం చేయాలో, నువ్వు ఎటువంటి శ్రమలు గుండా వచ్చావో, గోషేను నుంచి ఇదిగో ఈ 10 స్థలాలు మార్చుకుంటూ నువ్వు సీనాయి పర్వతం మీదకి వచ్చిన నీవు ఏ విధంగా ఉండాలో తెలియపరిచి అన్నాడు మోషే. వీళ్ళకి అన్నీ తెలిసి కూడా మంచి చెడులన్నీ అర్థమైపోయినాయి. వీళ్ళకి మెరను ఏంటంట? మెరను పెట్ట. మెరను మీరకూడదు, ఇంకా జాగ్రత్త. డు నాట్ క్రాస్ ద బౌండరీ. వీళ్ళు మెరను మీరకూడదు. కాదు, అన్నీ తెలుసు. మంచి చెడులు అర్థమైపోయినాయి. వీళ్ళు ఏ విధంగా యుద్ధం చేయాలో అర్థమైపోయినాయి. ఏ విధంగా శత్రువుని ఎదుర్కోవాలో అర్థమైపోయినాయి. వీళ్ళు నా శరీరంలో, నా రక్తంలో వీళ్ళు పాలుభాగస్తులైనారు. అయితే వీళ్ళకు మెరణ పెట్టు. దేవుని సమీపానికి రావడానికి నియమం ఇచ్చాడు. అజాగ్రత్తగా దేవుని దగ్గర సమీపించకూడదని తెలియపరిచాడు. అనుమతి లేకుండా ఆజ్ఞ నిర్పించిన వెంటనే తీర్పు వచ్చింది. దేవుని విధిని విధేయతగా నిర్వహించాలని తెలియపరిచాడు. దేవుని మందసాన్ని తాకిన వెంటనే ఉజ్జా చనిపోయాడు. పవిత్రమైన వాటికి సరిహద్దు నియమించాడు. పవిత్రమైన వస్తువులు తాకూడదు. దేవుని విషయంలో గౌరవం అవసరం. ఇదిగో ఆ కొండలు తాకిన వాడు, రాళ్ళను తాకిన వాడు ఇదిగో వెంటనే చచ్చిపోతాడు. మెరణ పెట్టు, వాళ్ళకి మెరణ ఏర్పరచు. పాత నిబంధనలో దేవునికి సమీపించడం చాలా కష్టం. దేవుడు మెరపెట్టాడు. ఏమైనా దేవుడు వెళ్ళారా? అద్భుతమైన మాట ఒక చెవి ముగిస్తా. కానీ నూతన నిబంధనలోకి వచ్చిన నీకు మటుకు వెళ్ళలే. పాత నిబంధనకు సయ్యత్తు సూచించాడు, కానీ కొత్త నిబంధనకు యేసుక్రీస్తే నీ దగ్గరికి వచ్చేసాడు. హల్లెలూయా, హల్లెలూయా. పాత నిబంధనకు కొండలు ముట్టకూడదు, జాగ్రత్త అన్నాడు, కానీ ఆయనే రక్త మాంసాలు ధరించి నీ కోసం దిగాడు. మెరను తీసేసాడు. ఆయన అమాంతంగా కౌగిలించుకోవడానికి, ఆయన పాదాలను ముట్టుకోవడానికి, ఆయన తండ్రి అబ్బా అని స్తుతించడానికి నీకు మాత్రమే కృపనిచ్చాడు. ప్రేమ కలిగిన దేవుడుగా, పరిశుద్ధ దేవుడుగా నీ దగ్గరికి సమర్పించాడు. నువ్వు ఏ విధంగా జీవించావు, ఏ విధంగా ఉండాలో తెలియపరిచాడు. మృతుడయ్యాడు కానీ సజీవుడు కానీ ఉన్నాడు. ఇప్పుడు కూడా నిన్ను వదిలిపెట్టడం ఇష్టం లేక పరిశుద్ధాత్మ దేవుడిగా నీలో ఉన్నాను. నీతో
ఉండడానికి ఇష్టపడ్డాడా? ఎంత కృతజ్ఞతలుగా ఉండాలి ఆయనకి, ఎంతగా విధుడే ఉండాలి ఆయనకి. పాత నిబంధన ప్రజలకు ఇదిగో లేని కృప కొత్త నిబంధనలో ఉన్న నీకు ఇచ్చాడా? కలుసుకుందామా? కొద్దిసేపు ఒప్పుకోళ్ళకి వెళ్దామా? ఆయన దగ్గర ఒప్పుకుందామా? నీ జీవితాన్ని ఆయన సమర్పించుకుందామా? నీ జీవితాన్ని ఆయన అర్పించుకుందామా? మన జీవితాన్ని ఆయన అర్పించుకుందామా? ఒక 5 నిమిషాలు ఆయన దగ్గర ఆరాధించండి బిడ్డలు. 5 నిమిషాలు ఆయన దగ్గర పాపాన్ని ఒప్పుకున్నామా? ఆయన దగ్గర కనిపెట్టుకుందామా? మా ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఆయన నిజమైన దేవుడు. పాత నిబంధన ప్రజలకు మెరలు కానీ నీకు మెరలేదమ్మా. అమాంతంగా కౌలించుకున్నాడా? ఉన్న రక్తమంతా నీ కోసం దారిపోసాడు. ఆయన ప్రేమకు నువ్వు ఏమీ ఎగదావు. ఆయన రక్తంలో, ఆయన శరీరంలో నేను పాలుభాగస్తం చేశాను. ఏమి కదా ఈ పాపాన్ని ఒప్పుకున్న దగ్గర ఆయన